అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. జ్యువెలరీ అంటే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తా. ఆక్సిడైజ్ అంటే బ్లాక్ మెటల్ లాంటివి ఉంటాయి కదా, ఆ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఇందులో మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఇదైతే నాకు. సో ఈ వీడియోలో అది చూపిస్తాను డెఫినెట్గా. నేనైతే నార్మల్గా నా దగ్గర 2 బాక్సెస్ నిండా, ఇదొక బాక్స్ ఇంకా అలానే ఇదొకటి, వీటి నిండా కూడా ఓన్లీ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. బుట్టలు కానీ ఏమైనా ఈ రెండిట్లోనే పెట్టుకున్నా. ఇలా కూడా అంత కరెక్ట్ కాదు నన్ను అడిగితే, అంటే ఒకటొకటి తగిలేస్తున్నాయి. బట్ నేనేమనుకున్నా అంటే మీషోలో బాక్స్ తీసుకుందాం అనుకున్నా. అది తీసుకునే లోపు ఇలాంటి వుడెన్ బాక్సెస్ చేయించుకున్నాను అనమాట. ఇది రక్షాబంధన్కి కస్టమైజ్ చేయించాను మా తమ్ముళ్ళ కోసం, ఒక హ్యాంపర్. అందులో నాకు ఈ డబ్బా వచ్చింది, హ్యాపీ రక్షాబంధన్ అని. ఆ డబ్బా నేను ఉంచేసుకున్నా. ఇంక ఇది వచ్చేసి నేను ఇంకేదో హ్యాంపర్ ఆర్డర్ చేసుకున్నా, ఆ కస్టమైజ్ సనూత అని. ఇలా ఒక వుడ్ బాక్స్ చేయించుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో, షార్ట్ వీడియోలో చాలామంది అడిగారు ఈ డబ్బా ఎక్కడ చేయించుకున్నానని. ఇవైతే బాక్సెస్ నేను ఒక్కొక్క వాళ్ళ దగ్గర చేయించుకున్నాను అనమాట. ఇదైతే రూపా క్రియేషన్స్ గిఫ్ట్స్ ఇచ్చే, గిఫ్ట్స్ తయారు చేసే అకౌంట్ ఉంటుంది కదా, రూపా క్రియేషన్స్. ఈ బాక్స్ వాళ్ళ దగ్గర చేయించుకున్నా. ఇంకా అలానే ఈ బాక్స్ ఏమో క్రాఫ్ట్స్ బై ఇండియా సమ్మోటేదో వాళ్ళ దగ్గర చేయించుకున్నా. రెండింటి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. బట్ నాకు దీని క్వాలిటీ కన్నా దీని క్వాలిటీ చాలా నచ్చింది. సో అదనమాట బాక్సుల కోసం అయితే. ఎందుకంటే ఆ వీడియోలో చాలామంది ఎక్కువ ఈ బాక్సెస్ కోసమే అడిగారు. ఇవైతే వుడెన్వి, కింద పడినా ఎరగట్లేదు అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇలా క్లిప్స్తో ఇస్తారు. ఇయర్ రింగ్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాను, ఒక్కొక్క పేరు చూపిస్తా. నార్మల్గా అయితే నాకు ఇలా చిక్కు అయితే పడి ఇరిగిపోవడం అయితే అవ్వట్లేదు. ఒకవేళ ఇరిగిపోయాయి అంటే అవి నా చేతిలోనే ఇరిగిపోయి. లాస్ట్ టైము ఇలా చూపించినప్పుడు అందరూ విరిగిపోతాయి అలా పెట్టకండి అన్నారు. నిజమే, బట్ నేను ఇంకా మీషోలో ఆర్డర్ చేయాలి బాక్స్. మీషోలో ఆర్డర్ చేసి అందులో అరేంజ్ చేస్తాను నీట్గా. అందాకలకి ఇందులో పెట్టా. నార్మల్ బాక్సెస్లో కన్నా నాకు ఈ బాక్స్లో ఇంకొంచెం ఎక్కువ సేఫ్ అనిపించింది, అందుకని చెప్పి బాక్స్లో పెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ వైట్ బాక్స్లో ఉన్నో చూపిస్తా. ఇందులో అన్నీ మోస్ట్లీ జుమ్కాలు, బుట్టలు ఉంటాయి ఈ బాక్స్లో. సో బుట్టలు నాకు ఎక్కువ, బుట్టలు చాలా ఇష్టం నాకు. సో అందుకే బుట్టలు ఎక్కువ తీసుకుంటా. నా ఫేస్ కట్కి కూడా అన్నీ సూట్ అవుతాయి, బుట్టలు ఇంకా బాగుంటాయి. అది ఫస్ట్ ఇది వచ్చేసి ఇదనమాట. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఎంతకంటే ఇది నేను ఎలా ఒక పేర్లో సింగిల్గానే తీసుకున్నాను. ఈ చౌలీ మాత్రం మీకు కనిపిస్తుందా, ఇలా ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది. మీషోలో బాగా ట్రెండింగ్ అయిన ఇయర్ రింగ్స్ ఇవి. సో అందుకని చెప్పి తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఏ శారీ మీదకైనా సరే, సెట్ అయిపోతాయి. ఇలాగ మిర్రర్స్తో వచ్చాయి. ఇది తీసుకొని నియర్లీ 1 year పైన అయిపోతుంది. బట్ అలా చాలా బాగున్నాయి. ఇవి నాకు ఎంత కనుక్కున్నారు, 150కి వచ్చాయి అనుకుంటా. అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే. మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నాయో కామెంట్ చేయండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. ఇవి నేను ఎక్కువ వాడిన చోలీలు అంటే ఇప్పుడు నేను చూపిస్తే ఫస్ట్ ఇదనమాట. చాలా బాగుంటాయి. అసలు ఇంత పెద్దగా ఉంటే నార్మల్గా పెట్టుకోము, కుట్లు సాగిపోతాయి అనుకుంటాం కదా, కుట్లేమంత సాగట్లేదు. అండ్ ఇవి కూడా లైట్ వెయిట్ అనమాట. సో మనం పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మనకి ఇంకా అమ్మో ఇంత నేను పెట్టుకోలేను అనిపిస్తే ఒక చిన్న హ్యాక్ ఉంటుంది. మనం బ్యాండేజ్ యూజ్ చేసాం కదా, డబ్బులు ఏమైనా తగిలితే బ్యాండేజ్ యూజ్ చేస్తాము. దాన్ని 2 halfsగా కట్ చేసి మన బ్యాక్ సైడ్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వెనక సైడ్ అక్కడ దాన్ని అంటించేసి అప్పుడు ఇయర్ రింగ్ పెట్టుకుంటే మనకు అసలు ఎంత హెవీ ఇయర్ రింగ్స్ అయినా సరే అసలు హెవీగా అనిపించదు. సో ఒకసారి ఆ ట్రిక్ ట్రై చేయండి. మీ దగ్గర బ్యాండేజెస్ ఉంటే అవి తీసుకొని బ్యాక్ సైడ్ అంటించేసి అప్పుడు మీరు మీ హెవీ జుమ్కాస్ పెట్టుకొని చూడండి. అసలు అంత హెవీగా అనిపించదు, పెట్టుకునే ఫీల్ ఉండదు. నార్మల్గా ఫంక్షన్స్కి అలా వెళ్ళేటప్పుడు ట్రై చేయండి. సో ఇంకా ఈ చోళీల విషయానికి వస్తే ఇవి లైట్ వెయిట్. ఇవి నాకు 180 రూపీస్కో 189 రూపీస్కో వచ్చాయి. ఇది ఇంకా అలానే నేను ఇంకొక చౌలీ కలిపి తీసుకున్నా. ఈ 2 కలిపి తీసుకున్నా. వీటి రెండింటి కోసం కూడా చెప్తా. అంటే నేను నార్మల్గా లెక్కేసి చెప్తే ఇది నాకు 180 పడింది. 2 కాంబోలో అయితే మాత్రం నాకు 360 రూపీస్కో 370 ఆ రేటుకి వచ్చేసాయి అనమాట. ఇది ఇందులో ఏంటంటే మల్టీ కలర్ ఇయర్ రింగ్స్. మన దగ్గర మల్టీ కలర్ కూడా ఒకటి ఉండాలి. సో దట్ ఏదైనా డ్రెస్సెస్ మీదకి, మోస్ట్లీ సింగిల్ కలర్ ఉన్న డ్రెస్ మీదకి ఏంటంటే ఇలాంటి మల్టీ కలర్ ఈజీగా సెట్ అయిపోతుంది. అందుకని చెప్పి ఇది తీసుకున్నా.
ఇది ఇలా మువ్వలు కూడా వస్తాయి. ఏ రోజు ఇటు మువ్వలు కూడా ఊడలేదు. కానీ ఇవి నేను కాంబోలో తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ అప్పుడెప్పుడో యూట్యూబ్లో వీడియో కూడా చేశాను, కాంబోలో తీసుకున్నా. ఇవి చూసినప్పుడు చాలా బాగుంటాయేమో అనుకున్నా కానీ అంత ఈజీగా పెట్టుకోలేము. దీన్ని ఇంకొకటి అంత ఈజీగా పెట్టలేమన్నమాట. అకేషన్ రావాలి, దీనికి సెట్ అయ్యే అవుట్ఫిట్ వేసుకుంటే మాత్రమే ఇవి మనం పెట్టుకోగలము. అంత పెద్దవి నా ఫేస్కి చాలా పెద్దవైపోయి. సో నిజానికి చెప్పాలంటే ఇది నేను వీడియోస్కి తప్ప మళ్ళీ బయట ఒక్కసారి కూడా పెట్టే సిచ్యువేషన్ రాలేదు. నేను ఇంత పెద్ద వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ నేను ముందు చూపించిన ఇయర్ రింగ్స్ అంత సైజ్ వస్తాయి అనుకున్నా, బట్ చాలా పెద్ద వచ్చాయి. ఇది ఆన్లైన్ పేమెంట్లో 380కి ఎంతకు వచ్చింది, ఆఫ్లైన్ పేమెంట్ అయితే 410 ఎంతో అలా. పర్వాలేదు, అలా కొనుక్కున్నా సరే ఒక చోళీ 200 అలా. ఆఫ్లైన్ కన్నా క్వాలిటీ బాగానే ఉంది, చక్కగా మిర్రర్ వస్తుంది దీని మీద కూడా. దిస్ ఇస్ 3rd pair ఆఫ్ మై ఇయర్ రింగ్స్. ఇంకా ఇయర్ రింగ్స్ సెట్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటాను నేను ఇందులో. నా ఫేస్ కట్కి భలే సూట్ అవుతుంది. ఇది కూడా చాలా మంది దగ్గర ఉంటుంది నాకు తెలిసి. ఇది మీషోలోనే, వీళ్ళు చాలా మంది ఉంటుంది. ఆల్మోస్ట్ నేను అందరి దగ్గర మోస్ట్ ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ ఒకప్పుడు మీషోలో అప్పుడు తీసుకున్నా. ఇదేంటంటే వాడు క్వాలిటీ అంతా బాగానే ఉంది, కానీ దీనికి అటాచ్మెంట్ ఏదైతే ఇస్తారో అది కొంచెం వీక్గా ఉంది. ఓన్లీ జస్ట్ ఇలాంటిది ఒకటి పెట్టేసి ఇచ్చేస్తారు. సో అది ఏంటంటే నేను ఎప్పుడు చెవులకి పెట్టుకున్నా సరే అంతగా దిద్దులు పెట్టుకోను. నార్మల్ వీడియోస్కి అయితే నార్మల్గా అయితే పెట్టుకుంటానని. సో అవి కింద పడిపోవడం వల్ల విరిగిపోయేవి ఇలా. ఈ మధ్యలో ఏదైతే కనెక్షన్ ఉండదో అది ఊడిపోయి ఇలా వచ్చేసింది. చాలాసార్లు సెట్ చేశాను దీన్ని నేను, ఇంకా సెట్ చేయలేక ఇలానే వదిలేసాను అనమాట. మళ్ళీ సెట్ చేయించాలి మా మమ్మీతో. అదొక్కటి షార్ట్స్లో ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను, అంత ఇష్టం నాకు. అంటే అంత బాగుంటాయి, ఫేస్కి మంచి కలగా కనిపిస్తుంది ఫేస్. సో అవి ఈ జుమ్కాస్. ఇవి కూడా ఇది ఇందాక చూపించా కదా అందులోనే, బట్ బ్లూ అనమాట. నాకు ఇలా బ్లూ చూడగానే నచ్చింది. ఇది వచ్చేసి నేను బ్లింగ్ గర్ల్ జ్యువెలరీ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఇలా బ్లూ వచ్చాయి. అంటే కొన్ని ఈ మధ్య నాకు ఏంటంటే ఏ అవుట్ఫిట్ మీదకి ఆ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్, ఇయర్ రింగ్స్, చెప్పులు, గాజులు అన్నీ మ్యాచింగే ఉండాలనిపిస్తుంది. సో ఇలా ఏదైనా ఒక కలర్ తీసుకుంటే దానికి ఇది మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా ఇది రెండు సేమ్, బట్ చిన్న సైజ్ డిఫరెన్స్ అంతే. దీనికన్నా ఇది ఇంకా పెద్దది. ఇది బాగుంది. ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి, బాగుంటాయి. శారీస్ నార్మల్గా అమ్మాయిలు ఎలా ఉంటామంటే మనం పెట్టుకోకపోయినా సరే మన దగ్గర ఇంత ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉండాలి. చాలా ఎక్కువ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంటేనే మనకి ఇష్టపడతాం. నిజమా కాదా? అది మా మమ్మీ అయితే ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళా చౌలీలు అవి కొనుక్కుంటే నువ్వు వాడతావా చేస్తావా ఎందుకు కొంటావా అని. బట్ స్టిల్ మనం వాడినా వాడకపోయినా మన దగ్గర జుమ్కాస్ ఉండాలి. అలా ఉంది కదా. రీసెంట్ రీల్స్లో పెడుతున్నాను నేను. ఇవి రీసెంట్గానే తీసుకున్నా, ఇంకా వీడియో కూడా చేయలేదన్నమాట. నేను చేసి పెడతాను. ఇది బ్లింగ్ గర్ల్ జ్యువెలరీ కాదు, యాక్సెసరీస్, స్పార్కిలింగ్ యాక్సెసరీస్. స్పార్కిలింగ్ యాక్సెసరీస్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వాళ్ళ దగ్గర తీసుకోవాలి అని, నాకు ఇప్పటికి అయ్యింది. సో ఇంకా వెంటనే తీసేసుకున్నాను. నాకు బాగుంటుంది. నన్ను అడిగితే రౌండ్ ఫేసెస్ వాళ్ళకి, చబీ ఫేసెస్ వాళ్ళకి ఏంటంటే ఇయర్ రింగ్ పొడవుగా ఉన్నట్టు చూసుకోండి. సో దట్ మన ఫేస్ ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది, ఫేస్ కట్ ఎలివేట్ అవుతుంది. సో దట్ అది ఇంకో హ్యాపీ చెప్తున్నా. ఈ బుట్టలు అవన్నమాట. అందుకు నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బ్లింగ్ గర్ల్ యాక్సెసరీ, బ్లింగ్ గర్ల్ జ్యువెలరీ, బ్లింగ్ గర్ల్ జ్యువెలరీ అని ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గరే. చాలా తక్కువ రేట్కి వచ్చాయి నాకు ఇవి లోటస్ వచ్చిందనమాట. నాకు లోటస్ ఫస్ట్లో అంతగా నచ్చలేదు. శారీస్ మీదకి ఇలాంటివి ఉండాలి అని చెప్పి తీసుకున్నా. అండ్ మెయిన్లీ మా అక్క దగ్గర ఇలాంటి జ్యువెలరీ ఎక్కువ లేవు. జ్యువెలరీ ఇన్ ద సెన్స్ జుమ్కాస్ నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. సరే మా అక్క కోసం తీసుకుందాం, పాపం దానికి లేవు కదా అని చెప్పి, ఇద్దరి కోసం అని చెప్పి తీసుకున్నా. ఉంటుంది ఇది తాజ్మహల్. సారీ ఒకవేళ తప్పు చెప్తే ఐమ్ సారీ. ఏదో సమ్మట్ ఇలా వస్తుంది అనమాట. దీనికి చంపస్వరాలు కూడా వస్తాయి ఇలాగా. నాకు చౌలీలకి చంపస్వరాలు వస్తే మాత్రం చాలా ఇష్టం. ఇలాంటివి పిచ్చి, చెప్పినా కదా బుట్ట చౌలీలు అంటేనే పిచ్చి, వాటితో ఇలా చంపస్వరాలు వస్తే ఇంకా ఇష్టం. సో ఇలా ఒక మందిరంలో వచ్చి దీనికి మువ్వలు దాకా ఇది ఇలా ఉంటుంది. ఇది మీషోలో కూడా ఉంది 180 రూపీస్కి. కావాలంటే అడగండి, కోడ్ ఇస్తాను. ఇది ఇంకా దీని తర్వాత ఇలా దిద్దొచ్చి ఇలా వచ్చేసి ఇంకా కింద బుట్ట వస్తుంది. ఇది లోక్షీస్ చాయిస్ అనే వాళ్ళ ఇన్స్టా పేజ్లో తీసుకున్నా. ఇది నాకు మీషోలో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ ఇలాంటివి దొరకలే అనమాట. ఓన్లీ వాళ్ళ పేజ్లోనే చూసాను. ఇవి చూడగానే డిఫరెంట్గా ఉన్నాయో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, ఎల్లో, బ్లూ, పింక్, వైట్. బట్ నాకు పింక్ నచ్చింది. పింక్ అయితే అన్న అవుట్ఫిట్ మీదకి బాగుంటుంది. అసలు నాకు సెట్ అవుతుందా లేదా, అసలు బుట్ట ఏంటి అసలు డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నా. బడ్జెట్లోనే వచ్చింది, బాగానే తక్కువ రేట్కి. ఎంతకు వచ్చిందో సరిగ్గా గుర్తులేదు.
సో అదనమాట. ఇలాగ పెరల్స్ వస్తాయి మధ్యలో, ఇవి పూసల మధ్యలో కింద బుట్ట. ఇంకా దాని తర్వాత ఇది చెప్పా కదా ఆఫర్ వస్తుందని చెప్పి తీసుకున్నా. ఇలా హంస వస్తుంది అనమాట బుట్ట. నా దగ్గర ఆల్రెడీ మీషోలో తీసుకున్నది ఇలాంటిదే ఉంది, ఎగ్జాక్ట్గా దగ్గర ఉంది ఆల్రెడీ. కానీ ఏంటంటే అది ఆఫర్లో ఏదో సమ్వాట్ ఆఫర్ ఏదో వస్తుంది, అందుకని చెప్పి సరే ఇది కూడా కలిపి తీసుకుందాము, బాగుంది కదా. అండ్ నాకు ఇయర్ రింగ్ చాలా బాగా సెట్ అయింది, ఎంత అంటే చాలా బాగుంటాను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే. సో ఇది కూడా నా ఫేస్ కట్కి బాగా సెట్ అవుతుందిలే అని చెప్పి ఇలాంటివి తీసుకున్నా. బట్ తీసుకున్న తర్వాత నాకు ఏమైందంటే ట్రావెలింగ్లో అంటే వచ్చినప్పుడు ఇది ఇరిగిపోయిందనమాట. ఇక్కడ ఇంకేం చేయను, అది యాక్చువల్లీ వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, ఇరిగిపోయింది నా దగ్గరే. ఐ మీన్ బాక్స్లో ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా, అదన్నీ కుక్కేసి వచ్చేసరికి ఇరిగిపోయింది. దీని దిద్దు ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయింది. సో దట్ నాకు ఇయర్ రింగ్స్ ఇప్పటికి వచ్చి నేను పెట్టుకోలేదు. దీని స్టార్టింగ్ నా దగ్గర ఉంది ఫెవిక్విక్ ఆర్ ఏదైనా అతికించి ఇది నేను యూజ్ చేయాలి. బట్ చాలా ఇష్టంగా తీసుకున్నాను. నా ఫేస్ చేసి అస్సలు చూడకండి. ఒకవేళ మీకు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనిపిస్తే మాత్రం, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను మిమ్మల్ని గివ్ అవే విన్నర్ కింద కన్సిడర్ చేయలేను. వీడియో ఫుల్గా చూసి మీకు ఏమనిపించిందో జస్ట్ కామెంట్ చేస్తే నేను మీ అందరినీ ఎవరెవరైతే చూస్తారో వాళ్ళందరినీ గివ్ అవేకి కన్సిడర్ చేయగలను. సో ముందే చెప్తున్నా, చూడకపోతే అసలు గివ్ అవే కన్సిడర్ చేయను. అండ్ గివ్ అవేలో ఏం మంచి అవుట్ఫిట్స్ ఇస్తున్నాను అందరూ అడుగుతున్నారు, ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తా పక్కగా. ఇది వచ్చేసి లాస్ట్ ఈ జుంకా. ఇది అసలు తీసుకున్నాను కానీ పెట్టుకునే సిచ్యువేషన్ రావట్లేదు. కొన్ని మనం తీసేసుకుంటాం కానీ అవి పెట్టుకునే సిచ్యువేషన్ రాదు. మరి ఇలాంటిది నాకు ఫోటోలో చూడడానికి చాలా బాగా అనిపించింది. బయట అబ్బా ఇదేంటి ఇస్తుంది అనిపించింది. అస్సలు పెట్టుకోలేదు ఒకసారి కూడా. మా మమ్మీ అంటుంది ఇంకేం చేస్తామే, ఈ బుట్ట వేరు చేసి ఇది వేరు చేసి ఇది అట్లీస్ట్ ఒక ఇయర్ రింగ్లో పెట్టుకో, కింద దానికి హ్యాంగింగ్ పెట్టి అప్పుడు ఇదొక జత ఇయర్ రింగ్ అవుతుంది నీకు అని చెప్పింది. మోస్ట్లీ ఇంకా చూస్తాను, ఇంకేమీ సిచ్యువేషన్ రావట్లే అవుట్ఫిట్ దీని మీదకి అంటే ఇంకా అదే చేస్తాను. అట్లీస్ట్ ఇది బుట్టలా వాడుకోవచ్చు, ఇది డిఫరెంట్ సపరేట్ ఇయర్ రింగ్లా వాడుకోవచ్చు. ఇలా అప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుంది. అట్లీస్ట్ మరి ఇంత పెద్దవి అస్సలు పెట్టుకోవట్లేదు నిజానికి. అందుకే మా మమ్మీ నన్ను తిడుతూ ఉంటుంది, ఆ మాత్రానికి ఎందుకు కొంటావు పెట్టవు చేయమని. సో అది ఇయర్ రింగ్. ఇంతలు అయిపోయాయా? ఇంకా ఉన్నాయి బుట్టలు, ఇంకా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇదొక పర్పుల్ షేడ్. అంటే లైక్ నేను ఏమనుకున్నానంటే అన్నీ ఆక్సిడైజ్డ్ అయిపోతున్నాయి, ఇందులో కూడా ఏదైనా ఒక కలర్ తీసుకుందామని చెప్పి ఈ కలర్ మళ్ళీ తీసుకున్నాను. ఇది బ్లింగోల్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎంతకంట కలర్స్ ఉన్నాయి. బట్ నాకు అప్పుడు పర్పుల్ శారీ ఏదో సమ్వాట్ నా దగ్గర ఉంది వైలెట్ కలర్ది. సో దానికి సెట్ అవుతుంది ఇది అని చెప్పి వెంటనే తీసేసుకున్నాను. ఇందులో కూడా స్కై బ్లూ, డార్క్ బ్లూ అన్ని షేడ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయి. పెట్టుకుంటే నాకు అంత సెట్ అవ్వలేదు, చూడడానికి చాలా బాగున్నాయి కానీ నా ఫేస్ కట్కి అంత సెట్ అవ్వలేదేమో అన్న. ఈ సింపుల్ బుట్ట చోలీలు ఉండిపోయి ఇంకా ఇదే లాస్ట్ పేర్. చాలా బాగుంటుంది ఇది కూడా సింపుల్గా. ఇంకా చిన్న బుట్టలు ఉన్నాయి, నార్మల్ చిన్న డైలీ వేర్ బుట్టలు అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ నేను డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో చేస్తాను. సో ఇప్పుడే అన్నీ చూపించేయడం ఎందుకు, వీడియో లాగైపోద్ది అని చెప్పి ఓన్లీ పెద్దవి ఇయర్ రింగ్స్ హెవీ జుమ్కాస్ మాత్రం ఈ వీడియోలో చూపించాను అనమాట. ఇది ఇంత పెద్ద హ్యాంగిలర్, ఇది పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటే చౌక్ ఇలా వస్తుంది. ఇది ఇయర్ రింగ్ అసలు బాగుంటుంది, ఇలా కిందకు వస్తుంది అనమాట. ఇయర్ రింగ్ దిద్దు అంతా ఏముండదు, జస్ట్ ఒక హ్యాంగింగ్ లాగా వచ్చి ఇలా దిద్దు వస్తుంది. కింద మువ్వలు అనార్కలీస్ మీదకి చాలా బాగుంది, నార్మల్ కుర్తీ సెట్స్ మీద కన్నా చూపించేసాను నేను. యాక్చువల్లీ ఇంకో బాక్స్ ఉంది. ఇంకో బాక్స్ ఏంటంటే చెప్పా కదా, ఒక బాక్స్లో జుమ్కాస్ పెట్టాను. ఈ బాక్స్లో ఏమో నార్మల్ ఇయర్ రింగ్స్ లైక్ చూపిస్తాను. ఇలాంటి బ్లాక్ పెటల్ టైప్లో ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఫ్లాట్ ఇయర్ రింగ్స్, ఇలా పొడవు ఇయర్ రింగ్స్ అన్నీ. ఇవి కూడా బ్లాక్ మెటలే బట్ జుమ్కాస్ కాదనమాట. వీటి కలెక్షన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. సో ఇదే నాకు నియర్లీ ఒక 10 minutes వీడియో వచ్చేసింది అనుకుంటా. ఇంక ఇది కూడా నేను కలిపానంటే మాత్రం ఇంకా అంత వద్దు, ఒక నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈ వీడియోకి వెళ్తే మోస్ట్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్ మీషోలో, ఇన్స్టా పేజెస్లో అన్నీ మిక్స్ చేసి తీసుకుంటాను. ఇన్స్టా పేజెస్లోని ఫేక్ ఉంటాయేమో, రావేమో అని చాలామంది ఫీల్ అవుతారు. నాకు వస్తున్నాయి మీకెందుకు రావు చెప్పండి. అమ్మో నీకైతే వస్తాయి మాకైతే రావు అని కూడా మీకు అనిపించవచ్చు. అలా ఏముండదు. నేను మీలా అన్ని ఇన్స్టా పేజీలు నిజమే, ఫేక్ అయినా ఉండవు అని నేను అసలు చెప్పను. 100%లో ఒక 50% ఫేక్ ఇన్స్టా పేజెస్ డెఫినెట్గా ఉంటాయి, ఫేక్ కానివి కూడా ఉంటాయి. సో మీరు రివ్యూస్ చూసుకోండి. ఫస్ట్లీ ఎక్కువ రివ్యూస్ ఉండేవి, వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండేవి, వాళ్ళు మంచిగా కొలాబరేషన్స్ ఇస్తున్నారా అదా అని చూసుకోకండి ఎప్పుడు కూడా. వాళ్ళు రివ్యూస్, ఐ మీన్ లైక్
కస్టమర్ రివ్యూస్ ఎలా పెడుతున్నారు, ఆఫర్స్ ఎలా పెడుతున్నారు. ఆఫర్స్ అంటే లైక్ ఇన్స్టా స్టోరీస్లో వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉండి ఆఫర్స్ పెట్టి రెస్పాండ్ అవుతున్నారు ఎలా, ట్రస్ట్ చేయడా కాదా ఒక 10 సార్లు చూసి, అంటే ఎంతమంది తీసుకున్నారు అన్నీ చూసి తీసుకోండి. నార్మల్గా మనం ఇన్స్టా పేజెస్లో తీసేసుకోవడం అంటే జస్ట్ వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది కొలాబరేషన్లు ఇచ్చి అవి చూసుకుంటాం, అవి అసలు చూసుకోకూడదు. ఓన్లీ మనం ఇందులో చూసుకొని ట్రస్ట్ చేసేది ఓన్లీ కస్టమర్ రివ్యూస్. వాళ్ళ దగ్గర ఎన్ని కస్టమర్ రివ్యూస్ ఉంటే అంత ట్రస్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి అడగండి, నేను ఇలా పలానా ఇన్స్టా పేజ్లో తీసుకుందాం అనుకుంటున్నాను, అదేమన్నా మంచిదేనా లేదంటే ఏదైనా ఫ్రాడా ఫేకా అని అడగండి. మేబీ మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది, లేదు ఈ పేజ్ వద్దు లేదంటే ఈ పేజ్లో తీసుకోవాలని మీకు సజెస్ట్ చేస్తారు. అంతేగాని ఫేక్ ఇన్స్టా పేజెస్లో ఆర్డర్స్ చేసుకొని డబ్బులు, ఎందుకంటే ఇన్స్టా పేజెస్లో ఏంటంటే మనం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి కాబట్టి ఫేక్ డెఫినెట్గా ఉంటాయి. ఫ్రాడ్ అవ్వద్దు, డబ్బులు మోసపోవద్దు. మనకు ప్రతి రూపాయి కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్స్టా పేజెస్ మోస్ట్లీ నేను చెప్పేవైతే నేను చెప్తుంటా కదా, ఈ ఇన్స్టా పేజ్ ఆ ఇన్స్టా పేజీల్లోకి మీరు గుడ్డుగా వెళ్ళి కొనుక్కోవచ్చు, అందులో ఎటువంటి ఫ్రాడ్లు ఉండవు. సో అదనమాట, ఇన్స్టా పేజెస్లో కొనుక్కునేటప్పుడు 10 మందికి అడగండి మీ ఫ్రెండ్స్లో. కస్టమర్ రివ్యూస్ మెయిన్, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. మనీ కట్టేసామంటే ఓన్లీ మనీ కట్టేసామనే కాదు, మనకి ట్రాకింగ్ ఐడి పెడుతున్నారా లేదా ప్రతిదీ కూడా చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, డెఫినెట్గా మర్చిపోవద్దు. బాయ్.